అందరికీ నమస్కారం. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మంచి టిప్‌తో, మంచి బ్యూటీ అండ్ హెల్త్ టిప్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటి అంటే చాలామంది ఇళ్లల్లో అయితే అది కంపల్సరీగా ఉండే వస్తువనమాట. అది గంధం. గంధం అనేది తెలుసు కదా! అందరికీ ఎక్కువగా పూజ గదిలో అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎక్కువగా పూజకి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే పూజకే కాకుండా మన హెల్త్‌కి మన బ్యూటీకి సంబంధించి కూడా అది చాలా యూజ్ అవుతుందనేది చాలా కొంతమందికే తెలుసు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఏంటి అంటే మనకి ఎక్కువగా హెల్త్‌కి సంబంధించి అయితే మట్టికి చర్మ వ్యాధులు చాలా మందికి కొంతమందికి చర్మ వ్యాధులనేవి వస్తూ ఉంటాయి గదా! వాటి కోసం చాలా మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. అవి యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. కానీ ఒక్కసారి మట్టికి గంధం అనేది ట్రై చేయండి. అంటే ఇప్పుడు చూడండి దురదలొస్తూ ఉంటాయి, ఇచ్చింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేదంటే కొన్ని ద ఆహ్, కురుపుల్లాంటివి వచ్చి మనకి తగ్గకుండా ఉంటూ ఉంటాయి గదా! అవి అలాంటి టైంలో అలాంటివొచ్చేటప్పుడు మన చర్మానికొచ్చేటప్పుడు, మన లోపల నుంచి ఏమైనా కొంచెం మనకి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా మనకి చర్మ వ్యాధులనేవి వస్తూ ఉంటాయి. వాటిని చూసుకుంటూ ఆహ్, ఆ గంధం అనే దాన్నేమొచ్చి మనం అయితే ఒక గిన్నెలో కొంచెం గంధం అనేది తీసుకొని, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి, కలిపేసి ఎక్కడైతే మనకి చర్మానికి సంబంధించింది ఎక్కడైతే మనకి ఇబ్బందిగా ఉందో అనిపిస్తుందో మీకు, ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉంది అనిపిస్తుందో అక్కడనేది మీరు అప్లై చేయండి. అండ్ మంచిదైతేనే అది. ఒరిజినల్ అయితేనే మీకది బాగా అనేది మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆహ్, అది ఒకరోజు ఏదో రాసేసాం కదా! అయిపోద్ది కదా! తగ్గిపోద్ది కదా! అనుకుంటే కాదు. అది ఒక 1 వీక్ అయినా మీరు రెగ్యులర్‌గా అనేది రాస్తూ ఉంటే అది ఒరిజినల్ అయితే మట్టికి గంధం అనేది డెఫినిట్‌గా మీకైతే ఆ చర్మ వ్యాధులనేవి, ఆ ప్రాబ్లమ్ అనేది తీరిపోతుంది. అది ఒరిజినల్ అయితే అవ్వాలి. ఇంకొకటేంటంటే ఫేక్‌గా చాలా వస్తున్నాయి కదా! అవి ఎంత మనం యూజ్ చేసినా దాని రిజల్ట్ అనేది మనకి రాదు. కాబట్టి మీరది ఆ గంధాన్ని ఎలాంటి గంధం అనేది మనం చూజ్ చేసుకునే దాంట్లో ఉంటుందనమాట. ఇంకొకటేంటి అంటే మనకి ఫేస్‌కి ఎక్కువగా మొటిమలొస్తూ ఉంటాయి కదా! దీనికైతే మటికి చాలా మంది ఈ ప్రాబ్లమ్‌నయితే ఫేస్ చేస్తున్నారు కదా! దానికి కూడా గంధం అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఆహ్, ఫేస్‌కి చాలా మంది చూడండి ఏవేవో రాసిస్తారు. అండ్ ఏజ్ వల్ల కూడా మొటిమలనేవి వస్తూ ఉంటాయి. వేడి వల్ల కూడా మనకి మొటిమలనేవి వస్తూ ఉంటాయి కదా! ఆహ్, దానికి మట్టికి ఇంకా మంచిగా ఈ గంధం అనేది చాలా పనిచేస్తది. ఎందుకంటే చూసారుగా గంధం అనేది మంచి గంధం అయితే మట్టికి అది చ రా అయితే ఈ మొటిమలకి సంబంధించి ఏంటి అంటే ఈ ఈ మొటిమలకి మనం ఎక్కువగా కూడా చాలామంది చాలా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ గంధం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది దీన్ ఈ మొటిమలకనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటి అంటే మనం కొంచెం గంధం తీసుకొని ఎంతైతే గంధం తీసుకుంటున్నామో దాంట్లోని ఆవ నూనె మీకందరికీ తెలిసే ఉంటది కదా! చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఎక్కువగా బాడీకైతే మసాజ్‌కి బాగా ఆవ నూనె పనిచేస్తూ ఉంటుంది. హెయిర్‌కి కూడా. ఆహ్, అయితే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఆ ఆవ నూనెలో ఈ గంధం అనేది యాడ్ చేయాలి. అంటే గంధం ఎంతైతే ఒక కొంచెం గంధం ఒక స్పూన్ అనుకోండి. ఒకవేళ ఎక్కువగా మొటిమలుండే అనుకోండి. లేదా ఒక స్పూన్ మీకు ఒక ఐడియా రావడానికి నేను చెప్తున్నాను. ఒక స్పూన్ గంధంకి ఒక దానికి తగ్గట్టుగా అంటే ఒక 2 స్పూన్‌ల ఆవ నూనె అన్నమాట. ఏ స్పూన్‌తో మనం గంధం అయితే తీసుకుంటున్నామో దానికి 2 స్పూన్‌ల ఆవ నూనె అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే అంటే మరీ అంటే మీకెలా ఉండాలంటే మరీ అంత ముద్ద ముద్దగా కాదు. అంటకుండా ఉండేలా కాదు. అలానే మరీ మనకి ఇలా రాయగానే జారిపోతున్నట్టు కూడా కాదు. అందుకని మీకొక క్వాంటిటీ కోసమని చెప్పి మీకు ఐడియా కోసమని నేను మీకిలా చెప్తున్నాను. సో, మరీ గట్టిగా అంటకుండా ఉండేలా కాదు, అంటిపోతే జారిపోయినట్టు కాకుండా ఆహ్ అయితే కొంచెం గంధంలో ఈ ఆవ నూనె అనేది యాడ్ చేసి, ఎక్కడైతే మీకు మొటిమలనేవి ఉన్నాయో ఫేస్ మీద అక్కడ అప్లై చేయండి. ఫేస్ అంతా అవసరమైతే లేదు. రాయాలనుకున్నా ఓకే. నో ప్రాబ్లమ్. గంధం కాబట్టి మనకి ఎటువంటి ఆహ్, ఏమీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఆహ్, రాయొచ్చు. కాకపోతే ఏంటి అంటే అంత అవసరమైతే ఉండదు.
అది మీరు రాయాలనుకుంటే ఓకే. కానీ అంత అయితే అవసరం లేదు. మీకు ఎక్కడైతే మొటిమలైతే ఉన్నాయో అక్కడైతే మట్టికి జాగ్రత్తగా మీరు మెల్లిగా దాన్ని అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లనీళ్ళతో అనేది మీరు వాష్ చేసుకోండి ఫేస్ అనేది. ఎప్పుడు కూడా ఫేస్‌కైనా, బాడీకైనా చల్లనీళ్ళనేవి ఇంపార్టెంట్. వేడి నీళ్ళనేది అస్సలు మీరు ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిదే. ఏదో తప్పదు ఇంకా హెల్త్ ఇష్యూ ఉంటేనే తప్ప వేడి నీళ్ళనేవి దేనికి కూడా యూజ్ చేయకండి. తాగడానికి తప్ప. దీనికోసం ఒక మంచి వీడియో అయితే మీకు నేను మళ్ళీ నెక్స్ట్ చేస్తాను వాటర్ కోసం అయితే మటికి. ఇది గంధం కోసం కాబట్టి ఇదే టాపిక్ మాట్లాడుకుందాం. అయితే ఫేస్ ఫేస్ అనేది చల్లనీళ్ళతోని మీరు వాష్ చేసుకోండి. ఆహ్, ఇలా ఒక వీక్లీ ఒక డే బై డే చేసినా పర్లేదు. ఒక డైలీలో ఏదో ఒక టైంలో మీరు చేసేసి ఫేస్ వాష్ చేసుకున్నా పర్వాలేదు. మంచి గంధమై ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే నార్మల్ గంధం యూజ్ చేసి యూజ్ అవ్వలేదు ఈ టిప్ అనుకుంటే మట్టికి అది అసలు కరెక్ట్ కాదు. ఇలా ఇది గంధం, ఆవ నూనె అనేది కూడా మొటిమలకి ఒకసారి ట్రై చేయండి. ఎంతవరకు యూజ్ అవుతుందో, యూజ్ అయిందో లేదో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మెయిన్‌గా మంచి గంధం అనేది యూజ్ చేయాలి. ఇదైతే మట్టికి నేను ప్రతిసారి మెన్షన్ ఎందుకంటే చేస్తున్నాను. నార్మల్‌ది యూజ్ చేసేసి తగ్గలేదు అంటే మట్టికి అది కరెక్ట్ కాదు గదా! అందుకని నేను ప్రతిసారి మంచి గంధం, మంచి గంధం అనేది చెప్తున్నాను. మార్కెట్‌లో రకరకాలవన్నీ ఫేక్‌వి ఉన్నాయి, ఒరిజినల్స్ ఉన్నాయి కదా! అందులో చూస్ చేసుకొనైతే మీరు ఈ టిప్ అనేది చాలా మంచిది. అన్నీ యూజ్ చేస్తారు కదా మొటిమలకి చాలామంది. ఇది కూడా ఒకసారి యూజ్ చేయండి. ఎంతవరకు యూజ్ అయిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆహ్, హ్మ్, నేను ఫేస్‌కి హెల్త్‌కి కూడా చెప్తానన్నాను కాబట్టి ఫేస్‌ది, హెల్త్‌ది కూడా పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. అది ఫ్లోలో ఏదైతే గుర్తొస్తుందో అదైతే మీకు చెప్పేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఫేస్ చెప్పారు కదా! అదే బ్యూటీకి చెప్పారు కదా! మళ్ళీ ఏంటి హెల్త్‌కి చెప్పేస్తున్నారా అనుకోకండి. ఫ్లోలో ఏదైతే గుర్తొస్తుందో అదైతే మీకు అన్నీ అదైతే చెప్తున్నాను. అన్నీ కూడా పాయింట్స్ అన్నీవి కంప్లీట్ చేస్తాను నేను. హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించింది కాబట్టి రెండిట్లకి సంబంధించింది కాబట్టి వన్ బై వన్ పాయింట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయితే చేస్తాను. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఆహ్, ఈ గంధం అనేది మన ఫేస్‌లో గ్లోకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏంటి అంటే అది ఎలా అంటే పాలల్లోని కొంచెం గంధమేసేసి ఆహ్, మనం డైలీ కూడా అంటే ఇది ఎప్పుడో వీక్లీ 2, 3 టైమ్స్ అనో లేదంటే 1 మంత్ యూజ్ చేయడమనో కాకుండా డైలీ కూడా మీరు ఏదో ఒక టైంలో అన్నమాట. రోజులో ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఏదో ఒక టైం అనేది దీనికోసం పెట్టుకొని పాలల్లో కొంచెం గంధం అనేది రాసి కొంచెం మిక్స్ చేసేసి ఫేస్‌కి అప్లై చేసేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇలా డైలీ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక రోజో, 2 రోజులో అని కాకుండా డైలీ చేస్తూ ఉంటే మీకు నాకు తెలిసి అది మంచిదైతే ఒరిజినల్‌దైతే మటుకు 1 వీక్‌లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నిజంగా చాలా మంచి గ్లో అనేది వస్తుంది తెలుసా? ఎలా అంటే ఇప్పుడు చూసారా పసుపు రాసుకుంటే మనకి ఆ పసుపు ఛాయ ఎంత కళ వస్తుంది ఫేస్‌కి. అలాగే అలాంటి గుణాలే గంధానికి కూడా ఉన్నాయి. ఇంకా ఆహ్ పసుపుతో సమానమనమాట. కళ ఇవ్వడంలో మట్టికి. ఫేస్‌కి కళ ఇవ్వడంలో, ఒంటికి కళ ఇవ్వడంలో మట్టికి గంధం కూడా సమానమైనది. ఇంకొకటేంటంటే పసుపు రాసుకుంటే చూడండి బయటికెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాము. ఇంకొకటి మనం ఆహ్, కొంచెం కొంతమందికి పడకపోతే బ్లాక్ అయిపోతూ ఉంటారు. అది ఇది అంటూ ఉంటారు గదా! ఇలా ఇదైతే మటికి గంధం అయితే ఏంటి అంటే నిజంగా ఒరిజినల్ గంధం అయితే మీరు పెట్టుకునేటప్పుడే తెలిసిపోతుంది. ఇలా కొంచెం రాసుకున్న గంధం అనేది రాసుకోగానే మనకి తెలుస్తుంది కదా! చల్లగా ఉంటుంది. నిజంగా ఆ హాఫ్ అన్ అవర్ కూడా చాలా చల్లగా ఫేస్‌కి చాలా కూలింగ్‌గా, ప్రశాంతంగా అనిపిస్తదనమాట. మీరొకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఇది రెగ్యులర్‌గా ట్రై చేయాలనమాట. మనకి ఫేస్‌లో చాలా అంటే చాలా గ్లో వస్తుంది. మీరొకసారి ట్రై చేయండి. అలా ఒకవేళ చేసేవాళ్ళుంటే మటికి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది మనం మామూలుగా ఈ ఈ గంధానికి సంబంధించి మార్కెట్‌లో పౌడర్సు ఆహ్, సోప్స్ అనేవి కూడా మనకి మార్కెట్‌లో వస్తున్నాయి గదా! అందులో ఏదైతే మంచిదుంటుందో గంధానికి సంబంధించి ఆ సోప్స్, ఆ పౌడర్స్ అనేవి యూజ్ చేస్తే చాలా మంచిదనమాట.
ఇళ్లల్లో కొంతమంది సోప్స్ అనేవి రెడీ చేస్తున్నారు కూడా కదా! అలా రెడీ చేసుకొని మనం యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిది. లేదంటే మార్కెట్‌లో కొనుక్కొని యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిది. అదేంటి అంటే ఫేస్‌కి కళ ఇస్తుంది. ఇంకోటేంటంటే మన బాడీకి కూడా మంచి స్మెల్‌నిస్తుందనమాట. కొన్ని కొన్ని సోప్స్ మనం వాడుతూ ఉన్నా కూడా అసలు మనం బ్యాడ్ స్మెల్‌తో ఒక్కొక్కసారి ఉంటారు. లేదంటే మామూలుగా ఎప్పుడు రెగ్యులర్‌గా స్నానం చేశామా లేదా అన్నట్టు కూడా ఉంటుందనమాట. కానీ ఈ గంధానికి సంబంధించి పౌడర్స్ అయినా, సోప్స్ అయినా యూజ్ చేస్తే ఒక మంచి స్మెల్ అనేది మన బాడీ నుంచి అయితే వస్తుంది. ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా. మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా చెప్తారనమాట. ఏ పౌడర్ రాసావు? ఏ సోప్ చందనంకి సంబంధించి పౌడర్స్ అయినా, సోప్స్ అయినా ఒకసారి వాడి చూస్తే దాని రిజల్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకొకటేంటి అంటే మనకి ఎక్కువలనేవి వస్తూ ఉంటాయి గదా! ఒక్కొక్కసారి వెంటనే తగ్గిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత కూడా ఇంకా ఎక్కువలు వస్తూ ఉంటాయి గదా! అలాంటి టైంలో ఏం చేయాలంటే, అలాంటి టైంలో కూడా ఈ గంధం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే, మనం ఒక గ్లాస్ పాలల్లోని కొంచెం మనం గంధం అనేది యాడ్ చేసి, ఆ పాలనేవి మనం తాగితే మనకి చాలా వరకు ఎక్కులనేవి ఆగిపోతాయన్నమాట. ఒకసారి ఎప్పుడైనా కూడా ట్రై చేయండి. ఎక్కువగా వస్తూ ఉంటాయి. 15 మినిట్స్ కన్నా దాటేసి, ఒక 10 మినిట్స్ కన్నా దాటి ఇంకా ఆగలేదు అంటే మటికి ఒకసారి యూజ్ చేయొచ్చిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి జ్వరం వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారు టాబ్లెట్స్ ఏసేస్తూ ఉంటారు గదా! అసలు ప్రతిసారి కూడా టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా వాడకూడదు. అది హెల్త్‌కి చాలా అసలు ఏంటవుతుందంటే, ఆ టాబ్లెట్స్ వల్లే చాలా మనకి ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేవి అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మంచి వీడియో అనేది నేను ట్రై చేస్తాను. ఆ తర్వాత దీనికోసం మాట్లాడతాను. అయితే ఇప్పుడు మనకి జ్వరం వచ్చేటప్పుడు టాబ్లెట్స్ కాకుండా ముందుగా ఒకసారి ఈ టిప్ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. ఆహ్, అయితే ఏంటి అంటే మనకు గంధం ఉంటుంది గదా! గంధంలోని మనం ఆహ్, కొ చూడండి గంధం అంటే పౌడర్ అయితే కాదు. గంధం అనేది చూసారా? హ్మ్. అది గంధం చెక్క అంటాం కదా! పౌడర్ కాకుండా చెక్క అంటాం కదా! తెలిసే ఉంటుంది. ఈ చెక్కనేమొచ్చి ఒక గట్టి రాయి మీద రాసి అరగదీసేసి యూజ్ చేసేవాళ్ళు కదా! అలాంటి గంధం చెక్కనమాట. ఆ గంధం చెక్కని అరగదీసి కొంచెం గిన్నెలో తీసుకొని దాంట్లో పచ్చకర్పూరం తెలుసు కదా! ఆరతిస్తారు గదా! ఆ పచ్చకర్పూరం అనేది కరగదీయాలనమాట. అందులో కొంచెం అది కరగాలి అంటే మట్టికి మీరు కరగకపోతే కొంచెం కొబ్బరి నూనేసి కరగదీయండి. లేదు అంటే ఇందులో అయినా కరిగిపోతది. లేని పక్షంలో మీరు అందులో అది మట్టికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇది బాగా యూజ్ అవుతుంది. కొబ్బరి నూనె, పచ్చకర్పూరం అనేది చాలా మంది యూజ్ చేస్తారు. నాకు తెలిసి చాలా మంది అలాగే యూజ్ చేశారనమాట. కొబ్బరి నూనె, పచ్చకర్పూరం ఓన్లీ ఈ 2 మాత్రమే యూజ్ చేశారు. దానివల్ల ఏంటి అంటే అది కూడా పనిచేస్తది. కానీ కొంతవరకే. కానీ ఇది కూడా యాడ్ చేస్తే గంధం అనేది కూడా యాడ్ చేస్తే చాలా వరకు అంటే డబుల్ రిజల్ట్ అనేది మనకి అంటే త్వరగా రిజల్ట్ అనేది మనకి ఎక్కువగా బేగా వస్తుందనమాట. ఇదొకసారి ట్రై చేయండి. ఎందుకంటే బాగా జ్వరం వచ్చేస్తుంది కదా! చాలా వేడిగా ఉంటుంది కదా! ఒళ్ళు ఇంకా. అలాంటి టైంలో ఈ చల్లదనాన్ని ఈ గంధం అనేది చాలా చల్లగా ఉంటది కదా! ఈ చల్లదనాన్ని మనం బాడీకి పెడితే మెయిన్‌గా ఏంటంటే హెడ్‌కి వేడి అనేది ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తలకనేది మనం ఆ గంధాన్ని ఆహ్, ఇది ఆహ్, చల్లదనం ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి, మన బాడీలో ఉన్న వేడంతా కూడా ఈ చల్లదనం అనేది లాగేసుకుంటుంది. దాని ద్వారా మనకేమవుతుందంటే బాడీలో వేడంతా తగ్గి, మనం చల్లబడిపోయి బాడీ అంతా చల్లగా ఉండి నార్మల్ స్టేజ్‌కనేది వచ్చేస్తుంది. ఇదేంటి అంటే నార్మల్‌గా కొంచెం ఎక్కువ ఫీవర్ ఉంటే ఇది యూజ్ చేయొచ్చనమాట. అంతేకాని ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఇంకా డేంజర్‌గా ఉండే ఫీవర్స్ కొన్నొస్తూ ఉంటాయి గదా! కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. వాటికైతే కాదు నేను చెప్పేది. ఇది నార్మల్ ఫీవర్స్ అనమాట. ముందు చూడండి చిన్న పిల్లలకి నార్మల్ ఫీవర్స్ వచ్చేసినా గానీ టానిక్స్ అని, టాబ్లెట్స్ అని వాడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఫస్ట్ ముందుగా ఇదనేది ట్రై చేయండి. ఇది ఇలా తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్స్‌కి వెళ్ళి డాక్టర్ చెప్పిన తర్వాతే మెడిసిన్స్ అనేవి యూజ్ చేయండి. మనకి తోచిన మెడిసిన్స్ వేసేయడం కాకుండా. ఎందుకంటే మెయిన్‌గా పిల్లలకి ఏంటి అంటే మెడిసిన్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. పెద్దవాళ్ళైనా గానీ మెడిసిన్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదనమాట. అయితే ఆహ్, ఫస్టు ఇది ఈ బా ఈ గంధం అనేది ఒకసారి యూజ్ చేసిన తర్వాత తగ్గకపోతే
అప్పుడు మీరు హాస్పిటల్స్‌కనేది వెళ్ళొచ్చు. వైరల్ ఫీవర్ అది డేంజర్‌గా ఉండేదైతే మటికి తగ్గదు. మామూలు ఫీవర్ అయితే కంపల్సరీగా అయితే ఇది తగ్గుతుంది. బాగా మంచిది కూడా. చలవ చేస్తుంది ఒంటికి. ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిస్తుందనమాట. ఇక్కడ మట్టికి మెయిన్‌గా ఇక్కడనమాట. ఎందుకంటే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారా? కాలు, చేతులు, కాలు అనేవి చాలా చల్లగా ఉంటాయి. కానీ నుదుటైతే మట్టికి కాలిపోతూ ఉంటుంది కదా! పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. కాబట్టి అక్కడే మనకి వేడి నీళ్ళతో మ ఒక క్లాత్ ముంచి పెడుతూ ఉంటారు కదా! ఆ విధంగానే మీరు ఇది ఇక్కడ తలకనేది మెయిన్‌గా తలకనేది పట్టించండి. ఒంటికి పట్టించిన ప్రాబ్లమ్ అయితే ఉండదు. మెయిన్‌గా అయితే తలకి పట్టిస్తే ఆల్‌మోస్ట్ సరిపోతుంది. లేదు ఇంకా బాడీ అంతా కూడా వేడి వేడిగా కాలిపోతుందంటే మీరు అనేది అప్లై చేయొచ్చనమాట బాడీ అంతాన. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, ఇవన్నిట్లికి కూడా గంధం పనికొస్తుంది. కానీ ఆ గంధం అనేది ఒరిజినల్ అవ్వాలన్నమాట. ఒరిజినల్ అయితేనే ఈ గంధం అనేది చాలా మంచిగా మనకి యూజ్ అవుతుంది. మనం యూజ్ చేసుకున్నందుకు అది మనకి యూజ్ అవుతుంది. ఏదో నార్మల్‌ది యూజ్ చేసేసి యూజ్ అవ్వట్లేదు అనడం అంటే అది మనకి వేస్టే. టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. సో, ఇదైతే నేను చాలా సార్లు మెన్షన్ ఎందుకంటే చేస్తాను. మంచిది తీసుకొని యూజ్ చేస్తే వీటన్నిట్లికి కూడా మంచి యూజ్ ఒస్తుంది. లేదు అంటే మటికి టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. సో, ఒకసారి యూజ్ చేసే ముందు అది మంచిదో కాదో చూసుకొని యూజ్ చేయండి. డెఫినెట్‌గా వీటన్నిట్లికి కూడా మంచిగా మీకు ఇవన్నీ పనిచేస్తాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడైనా హ్మ్, పేరంటాలకైనా గానీ లేదా కొన్ని కొన్ని ఫంక్షన్‌లకి వెళ్ళేటప్పుడు కూడా గుళ్ళకి వెళ్ళేటప్పుడైతే చూసారు కదా! ఇక్కడ గంధం కూడా పెడతారు. కుంకుమతో పాటు గంధం కూడా పెడతారు. చాలామంది గంధం పెట్టి బొట్టు పెడతారనమాట. ఐడియా ఉంది కదా! అండ్ దేవుళ్ళకి కూడా మనం ఏం చేస్తాం? గంధం పెట్టే బొట్టనేది పెడుతూ ఉంటాం కదా! ఎందుకంటే అది చాలా చల్లదనం అండ్ ఇక్కడ మనకి చాలా వేడనేది ఉంటుంది. చాలా అది మనకి తెలీదు. నార్మల్‌గా ఉండేటప్పుడు కూడా మనకి జ్వరం కాదు. మనకి నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా తల అనేది చాలా వేడిగా ఉండే ప్రదేశం ఈ నుదుట అనేది. కాబట్టి దానికి చల్లదనాన్నిచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఈ గంధం అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. చాలా మంచిది. శాస్త్రాల నుంచి ఎప్పటినుంచో ఉన్నదే ఇది గంధం అనేది. మనం యూజ్ చేయకపోవడం వల్ల మనకి తెలియట్లేదు. కానీ యూజ్ చేస్తే దీనివల్ల చాలా యూజెస్ అనేవున్నాయి. ఇంకొకటి ఇక్కడ చూసారా మనకి అదే ఫంక్షన్స్‌లోని ఆటిల్లోని మనకిక్కడ గంధం అనేది రాస్తారు. కదా! ఐడియా ఉంది కదా! ఆ గంధం రాసేటప్పుడు చూడండి నార్మల్ ఫేస్‌కి ఎలా ఉంటుంది. గంధం రాసేటప్పుడు నిజంగా దేవతే వచ్చినట్టు అనిపిస్తుంది గదా! అలాంటి ఫేస్ చాలా కళగా వస్తుంది కదా! ఈ గంధం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయసలు. ఆహ్, ఆహ్, అందం, ఆరోగ్యం అండ్ ఇంకొకటి ఏంటి పూజలు డివోషనల్‌గా కూడా పనిచేస్తుంది. కాబట్టి కాబట్టి గంధం అనేది ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ముఖ్యమైనదనమాట. పూజ గదిలోని, మన వంటింట్లోని, మన బెడ్‌రూమ్‌లోని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా. ఎందుకంటే పూజ గదిలో పూజలు చేసుకోవడానికి గంధం ఇంపార్టెంట్ కాబట్టి దానికి యూజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకోవాలి. కిచెన్‌లో ఎందుకు అంటే మన హెల్త్ ఇష్యూస్ అయ్యేటప్పుడు చెప్పాను కదా! ఎక్కులొచ్చేటప్పుడైనా మనకి కొన్ని ఆహ్, ఫీవర్‌కి సంబంధించినప్పుడైనా, అప్పుడైనా మనకి అలాంటి టైంలో మనకి గంధం అనేది అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి ఆహ్, ఒక దానికి అక్కడ పెట్టుకోండి మీరు. ఇంకొకటి ఏంటి అంటే మనం ఫేస్‌కి సంబంధించిన టిప్స్ అనేది చెప్పాను కాబట్టి మర్చిపోకుండా రెగ్యులర్‌గా వాడేలాగా మనం ఎదుటుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కడైనా పెట్టుకుంటే మట్టికి కనబడేలాంటి ప్లేస్‌లో పెట్టుకుంటే ఏదో ఒక టైంలో దాన్ననేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి గదా! అన్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని దాన్నే యూజ్ చేయడం అంటే, ఇప్పుడు దేవుడి గదిలో పెట్టామనుకోండి, అది ప్రతిసారి తీసి మనం యూజ్ చేయలేం. ప్రతి దానికి కావాలి అనుకుంటే. కాబట్టి దానికి వేరేగా ఒక దగ్గర పెట్టేసుకొని, కిచెన్‌కిలో ఒక కొంచెం ఒక బాక్స్‌లోని బ్యూటీకి సంబంధించి ఒక బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక బాక్స్‌లో పెట్టుకుంటే, మీకు ఈజీ అవుతుందనమాట. అంటే దానికి పెట్టేసుకుంటే దానికేంటంటే పాడవకుండా ఉంటుంది, మిక్స్ అవ్వకుండా ఉంటుందనమాట. అది. ఇంకొకటి ఏంటి అంటే మనకి గంధపు చెక్క, గంధపు పొడి. ఈ 2 అనేవి ప్రతి ఇంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మట్టికి ఆహ్,
లైక్ చేయండి. అండ్ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. చాలా ఇంపార్టెంట్ అయిన టిప్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేస్తే అది చాలా మందికి యూజ్ అవుతాయన్నమాట. ఎవరికైతే వీటికి సంబంధించిన వాటిలతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది కాబట్టి, సో ప్లీజ్ మీకు తెలిసే వాళ్ళకి ఎవరికున్నా గాని మంచిగా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. మీకు కూడా యూజ్ తప్పనిసరిగా అవుతుంది. ఆహ్, ఇంకొకటేంటి అంటే ఎక్కువ లాగ్ చేశాను వీడియో అయితే అనుకోకండి. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చెప్పాలనే నేను క్లుప్తంగా చెప్పాలని నేను అలా ఫ్లోలో అన్నీ చెప్పుకుంటూ వచ్చాను నేను. ఎక్కడ గూడా మిస్ కాకూడదు. ఈ పాయింట్స్ దీనికి సంబంధించింది ఈ గంధంకి సంబంధించింది ఎక్కడ ఇంకొక వీడియో చేసేలా కాకుండా మొత్తం క్లుప్తంగా చెప్పాలని ఇంత వీడియో అనేది చేయడం జరిగింది. లాగ్ అయితే నేను చేయలేదు. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఈ ఈ వీడియో అనేది ఇంకొకళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుందనమాట. ఇది కంపల్సరీగా ఇలాంటి మంచి వీడియోలయితే మట్టికి యూజ్ అయ్యే వీడియోలు షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆహ్, ఈ ఛానల్ ఆహ్, ఈ ఛానల్ ఈ ఛానల్‌లో నేను కుకింగ్‌కి సంబంధించి, బ్యూటీ టిప్స్‌కి సంబంధించి ఐడియాస్ కొన్ని కొన్ని చూస్తారా అది మీరు నా వీడియోస్ చూస్తే ఐడియాస్ ఏంటి అనేది తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ ఛానల్‌లో అనేది నేను వీడియోస్ అయితే చేస్తాను. అందుకే ఈ ఛానల్ నేమ్ కూడా సిబిఐ అని పెట్టడం జరిగింది. సి అంటే కుకింగ్, బి అంటే బ్యూటీ టిప్స్, అండ్ ఐ అంటే ఐడియాస్ అన్నమాట. సిబిఐ ఇదేదో పోలీసులకి సంబంధించిన ఛానల్ అయితే అనుకోకండి. ఇది నేను నా ఐడియాలజీ బట్టి నేను ఒక వెరైటీగా ఉంటుందని ఇలా నేను 3 ఛానెల్‌లు కాకుండా 3 కలిపి ఒకటే దాంట్లో వీడియోస్‌గా చేస్తే అందరికి బాగా యూజ్ అవుతుంది. అనే ఉద్దేశంతో నేను ఇలాంటి ఛానెల్ అనేది క్రియేట్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. కాబట్టి బ్యూటీకి సంబంధించి మీకు కుకింగ్‌కి సంబంధించి, ఐడియాస్‌కి సంబంధించి, ఇంకా చెప్పాను కదా! ఇప్పుడైతే నేను హెల్త్‌కి సంబంధించి కూడా అయితే వీడియోస్ అయితే ఇందులో యాడ్ చేశాను కాబట్టి, హెల్త్ అండ్ వెల్త్ అన్నీ కూడా ఈ ఛానెల్‌లో అన్నీ అంటే వీటికి సంబంధించి ఓన్లీ. మరి వేరేవైతే ఉండవు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మట్టికి మీకు మంచి మంచి వీడియోస్ అయితే నా ద్వారా మీకొస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఇవి పాటిస్తూ ఉంటే నిజంగా చాలా యూజ్ అయితే అవుతాయి. వేస్ట్ వీడియోస్ అయితే నేను చేయను. హ్మ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ముందు వీడియోస్ కూడా చాలా మంచి వీడియోస్. ఒకసారి చూడండి. ట్రై చేయండి చూడటానికి వీలైతే. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిసారి కూడా హ్మ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అనడానికి ఏంటి అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ వీడియో అనేది ఇంకొకరికి షేర్ చేసినట్టయితే ఇంకొకళ్ళకి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి వెళ్ళొచ్చన్నమాట. వెళ్తే అది వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అంటే మనం మనకి తెలియకుండానే ఒక హెల్ప్ అనేది చేయగలుగుతాం అన్నమాట. అంటే కొన్ని మంచి విషయాలు మాత్రమే షేర్ చేయడం వల్ల చెప్తాను. చెడ్డ విషయాలైతే కాదు. అలా మంచి జరుగుతుంటే మనకు తెలియకుండా మంచి జరిగితే మంచిదే గదా! ఒక చిన్న టిప్ అయినా గాని, ఒక చిన్న మంచి విషయమైనా గాని, వేరే వాళ్ళకి యూజ్ అయితే అది మనకు తెలియకుండా మనం మంచి చేసినట్టే. కాబట్టి సో, ఇలాంటి వీడియోస్ అయినా, ఇంకేమైనా వీడియోస్ అనేవి యూజ్ అయ్యే వీడియోస్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మటికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది అయితే మట్టికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు కూడా చూసినందుకు చాలా 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 థాంక్స్. లాగ్ అయితే చేయలేదు. నిజంగా బోర్ అయితే కొట్టలేదనే నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలైతే మీకు షేర్ చేసుకున్నాను. సో, ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థాంక్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ అయితే తప్పకుండా చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.